హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ పగటివేళ ఉపవాస ప్రార్థన కోడికలో కలిసి రావడానికి దేవుడు మనకిచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతవరకు క్షేమారోగ్యముతో శక్తిపరిచి బలము సామర్థ్యముతో నిలబెట్టి నడిపించుకుని తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సామర్థ్యం మనల్ని రోజుకు రోజుకి శక్తిపరిచి తీరడానికి, బలపరిచి తీరడానికి, దేవునిలో కొనసాగి తీరడానికి సహాయపడే విధానంగా మారి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ఇంకా అధికంగా దేవునితో జత కలిగి ఉండి తీరడానికి, దేవునితో నడిచి తీరడానికి జీవితాన్ని ఏం చేసుకోవాలి? తయారు చేసుకు తీరాలి. అలాగైతే జీవితాన్ని దేవుడు గొప్పగా నడిపించుకు తీరుతారు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో మనం కూర్చుందాం. దేవుడు మనతో వాక్యోపదేశాల ద్వారా మాట్లాడుతూ కొరకు దేవుని యొక్క సన్నిధిలో మనం మనసు కలిగి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం గురించి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇవాళ చెప్పడానికి ఆసక్తి చెంది తీరుతున్న నెహెమ్యా గ్రంథం గురించి బైబిల్ సెలవిచ్చిన ఒక ప్రాధాన్యత కలిగిన ఒక మాట. నెహెమ్యా అని చెప్పిన దేవుని యొక్క అభిషేక్తుడైన ఒక దాసుని దేవుడు ఉపయోగించిన పదముగా, దేవుడు సాధనంగా వాడిన యొక్క పద్ధతి గురించి నెహెమ్యా గ్రంథంలో మనకే కనబడుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా నిన్ను దేవుడు పిలిచారంటే దేవుని కొరకు వాడబడి తీరేంతటిగా ఉన్న నీ ఆత్మిక జీవితం అయ్యుండి తీరాలి. ఒకవేళ నీవు దేవుని కొరకు వాడబడలేకపోతే నేను వాడి తీరేంతటిగా ఉన్న విపరీత జన సమూహం మనకి ఎదురుగా ఉన్నది. అందుకే నెహెమ్యా గ్రంథంలో మనం చూడగలిగిన ఒక మాట, తనకి ఉద్యోగం కలిగి ఉన్నా కూడా దేవుని ద్వారా వాడబడి, దేవుని ద్వారా మాటలు పలకబడి, దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడి తీరేంతటిగా ఉన్నాక పద్ధతి గురించి నెహెమ్యా గ్రంథం స్పష్టంగా మనకి చెప్పుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. అలాగే ఈ పగటి వేళ నేను కూడా ఈ వాక్య పరిచయ ప్రారంభముతో నేను మీకు అడిగే ఒక మాట, నువ్వు దేవుని ద్వారా నడవబడుతున్నావా? దేవుని కొరకు జీవించుచున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని యొక్క విషయంలో ఎదుగుదల పొంది తీరి ఉన్నావా? పొందలేదా? దాని అర్థం ఇప్పుడు కూడా నీకు దేవునితో ఏం లేదు, ఏ రీతి కలిగిన అనుబంధము లేదు, ఏ రీతి కలిగిన సహవాసము లేదు. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవునితో ఉన్న సహవాసములు తిరిగి రావడానికి ప్రయత్నం చేసి తీరాలి. బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా నెహెమ్యా గురించి చెప్తున్న ఒక మాటలు మనం చూడగలిగిన ఒక మాట. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూడగలిగి తీరితే, నెహెమ్యా అని చెప్పిన ఒకడిని దేవుడు అతి ఉన్నతి శ్రేణిలో ఉంచినట్టుగా మనకి కనబడుతున్నది. అతి ఉన్నతి శ్రేణిలో ఉంచినప్పుడు కూడా దేవుని పట్ల, దేవుని యొక్క సమాజం పట్ల, దేవుని ప్రజల పట్ల ఏమై తీరేది? మనసు కలిగేటట్టుగా ఉన్న ఒక పద్ధతి మనకి అక్కడ కనబడుతున్నది. దాని అర్థం ఒక విషయం తెలుసుకు తీరాలి, దేవుడు నీకు ఆర్థికంగా, ఆత్మీకంగా ఏదైనా అర్హతలు దేవుడు నీకు ఇచ్చి తీరుంటే అది దేని కొరకు వాడి తీరాలి? దేవుని కొరకు వాడబడి తీరాలి, దేవుని కొరకు ఉపయోగించబడి తీరాలి, దేవునికి గణపద తెచ్చే విధానంగా ఏమై తీరాలి? దానిని ఉపయోగించబడి తీరాలి. అయితే నెహెమ్యా గ్రంథం రాయడానికి ఉన్న చరిత్ర కారణం ఏంటిది అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏమై తీరారు? అన్య దేశానికి ఏమై తీరారు? తోలిపోబడి తీరారు. దేవుడు వారిని ఏం చేశారు? ఉన్న దేశంలో నుంచి ఇంకొక దేశానికి తోలివేసి తీరారు. దాని యొక్క అర్థం, దేవుడు నిన్ను తోలివేసేటప్పుడు దానికి ఒక విషయం మీరు ఆలోచించి తీరాలి, దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడేటట్టుగా ఉండి తీరాలి. చాలా మంది దేవుని ద్వారా తోలబడే ఒక స్థాయిలోకి వెళ్ళడానికి కారణం దేవునితో మంచి అనుబంధం లేకపోవడం. అందుకే నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదవగలిగి తీరినప్పుడు, నెహెమ్యా దగ్గరికి తన కుటుంబ సభ్యుడైన ఒకడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న ఒక పద్ధతి, దాన్ని 2వ అధ్యాయం చదివినప్పుడు మనకి కనబడుతున్నది. ఆత్మీకులు ఎప్పుడు ఆత్మీకులతో అనుబంధం పెట్టుకు తీరుతారు, దరిద్రులు ఎప్పుడు దరిద్రులతో అనుబంధం పెట్టుకుంటారు, అనాత్మీకులు ఎప్పుడు అనాత్మీకులతో అనుబంధం పెట్టుకుంటారు, దేవునికి ఎరగిన వారు దేవునికి ఎరగిన వారితో అనుబంధం పెట్టుతారు. అందుకే నెహెమ్యా గ్రంథం యొక్క ప్రారంభమే మనకు కనబడేది నెహెమ్యాకి కలిగిన మాట, దేవుని ద్వారా దొరికిన ఒక మాట. రెండోదిగా నెహెమ్యా గురించి అక్కడ మనకి కనబడుతున్న మాట, ఆత్మీక అనుబంధానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడు. ఈ కాలంలో చాలా మంది దేవునికి బిడ్డలకి ఏం అక్కర్లేదు, ఆత్మీక అనుబంధం అక్కర్లేదు. 6 రోజులు ఎక్కడ సంత వీధుల్లో పనిచేస్తారు, 7వ రోజు మాత్రం దేవునితో అనుబంధం పెడు. అలాంటి వారి జీవితం దౌర్భాగ్యం. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది, ఎప్పుడు సహోదరులు ఏమై ఉండి తీరాలి? ఐక్యత చెందే ఒక పద్ధతిలో ఉండి తీరాలి. లేకపోతే నువ్వు ఆత్మీయతలో ఒక్క ఇంచి కూడా ఏం చెయ్యలేవు, ఎరగలేవు. అందుకే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు వాడి స్వభావమే నీకు వచ్చి తీరేది. ఇక్కడ రాయబడిన వాక్య తరగతిలో నెహెమ్యా అన్య దేశములో పరదేశిగా జీవించినప్పుడు తనకి ఆత్మీక అనుబంధం లేదు, కానీ తన తోటి సహోదరుడైన హనాని అని చెప్పిన రక్త సంబంధి తనకి బలపరిచి తీరడానికి ఎక్కడికి వెళ్ళి తీరారు? ఆయన నివసించిన ఆ దేశానికి వెళ్ళి తనను బలపరిచి తీరేటట్టుగా. ఈ కాలంలో దౌర్భాగ్యం సంఘానికి పట్టి పీడించిందని తెలుసా? ఒకడొకడికి బలపరిచే పద్ధతి లేదు, ఒకరొకరికి లేవన
లేవనెత్తే పద్ధతి లేదు, ఒకరొకరి కొరకు ప్రయాసపడే పద్ధతి లేదు. అది దౌర్భాగ్యం. అది నీ ఆత్మీయతను పాడు చేసి తీరుతుంది. అది నీకు ఏ రీతి కలిగిన ఆత్మీయ శుభలక్షణాలు తీసి తీరదు. అది నీ జీవితంలో ఏ రీతి కలిగిన మేలును అర్పించుకు తీరదు. ఈ పగటి వేళ దేవుని ద్వారా పిలవబడిన వారు సంఘముగా పిలవబడడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబముగా పిలవబడడానికి ఒకరొకరికి ఏమై ఉండి తీరాలి? బలపరిచేటట్టుగా ఉండి తీరాలి. ఒకరొకరికి లేవనెత్తేటట్టుగా ఉండాలి. ఒకరొకరి పట్ల ఏం కలిగేటట్టుగా ఉండాలి? మనస్తత్వం కలిగిన వారిగా ఉండి తీరాలి. అందుకే తన సోటి సహోదరుడు తన దేశానికి, ఆయన నెహెమ్యా నివసించిన దేశానికి వచ్చినప్పుడు తన దేశ క్షేమం గురించి అడుగుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. కొందరికి అడగడానికి ఏం లేదు, ఏ రీతి కలిగిన ఒక మాట లేదు. దేవుని బిడ్డలు అడిగేది ఏంటో తెలుసా? ఒకరొకరి క్షేమం గురించి, ఒకరొకరి ఆత్మీయ స్థితిగతి గురించి, ఒకరొకరు ఎంత మాత్రం దేవునికి రుణపడి ఉన్నారు, ఎంత మాత్రం దేవుని. ఇదే మనకి కావాల్సిన ప్రశ్న. అలాగే ఉపవాస ప్రార్థన కోడికలో నీ ఆత్మీక ప్రయాణములు ఏం చేయాలి? ఈ ఆత్మీకతలో ప్రజలు ఉన్నారా లేదా కలిగేటట్టుగా ఒక ప్రశ్న నీలో ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ చెప్పిన మాట, నువ్వు ఏ ప్రశ్న అడుగుతావో ఆ ప్రశ్నకు తగ్గట్టుకున్న త్రోవను దేవుడు నీ కొరకు తెరిపించుకు తీరుతాడు. అనానికి నెహెమ్యా అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? వారి ప్రజల యొక్క క్షేమం ఎట్టిగా ఉన్నది, వారి దేవాలయం ఎట్టిగా ఉన్నది, వారి ఆరాధన వ్యవస్థితిగా. ఈ ప్రశ్న ఈ రోజు నీకు కూడా అడిగేది. నీ ఆత్మీయత బాగుండి తీరితేనే, నువ్వు అభిషేకముతో జీవించగలిగి తీరితేనే, నువ్వు ప్రార్థనలో ఉండి తీరే, వేరొకడికి అడగడానికి నీకు స్తోమత కలిగేది. నువ్వు దొంగ అయ్యుండి ఇంకోటి గోయడానికి వెళ్తే ఆడు దొంగ కన్నా ఘోరంగా అయిపోతాడు. హలో, హల్లెలూయా. అందుకే కొందరికి ప్రశ్న అడగలేని కారణం ఏంటిది? ఒకరి ఇంకోటి ఆత్మీయ విషయంగా అడగలేదు, నీవే ఒక దొంగవి. అందుకే నీవేం చేయాలి? అడగలేకపోతున్నావు. అందుకే ఈరోజు నెహెమ్యాలా మారి తీరాలి. ఆయనకు ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, శ్రేష్ఠ ఉంది, కానీ తన మనసు ఏంటో తెలుసా? ప్రశ్నలో ఒదిగిపోయేటట్టుగా అడిగేది. వారి ఆ ఇశ్రాయేలీయులకు ఆత్మీయత ఎలాగుంది, ఆరాధన ఎలాగుంది, నైవేద్యాలు ఎలాగున్నాయి, దేవునితో ప్రజలకి అనుబంధం. ఈ ప్రశ్నే ఈ కాలంలో దేవుని బిడ్డల గుండి తీరాలి. పనికిరాని ప్రశ్నలన్నీ అడిగి నీ జీవితం దౌర్భాగ్యం చేసే కన్నా అడగాల్సిన ప్రశ్న ఏంటిది? ప్రజల యొక్క ఆత్మీయత ఎలాగున్నది, ప్రజలు ఏ రీతిగా ఉన్నారో వాటి గురించి ఏమై తీరాలి? అడిగే బోధించే తీరేంటట్టుగా ఉన్నాక మనస్తత్వం ఉండి తీరాలి. నాకు ఆశ్చర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? కొందరిని యెరూషలేం దేశంలో నుంచి నెబుకద్నెజర్ రాజు దేశాన్ని మొత్తం కూల్చివేసేసి అప్పుడు ఆ దేశానికి మొత్తం ఏం చేశారు? ప్రజలు లేనట్టుగా మార్చేసి అంతా శూన్యతలోకి వెళ్ళేటప్పుడు కూడా కొందరు మాత్రం అదే ఊరికి తిరిగి వెళ్ళడానికి మనసు కలిగించి తీరారు. అని నష్టమైనప్పుడు ఏ ఊరు నష్టమైపోయి తీరిందో మరలా అదే ఊరికి తిరిగి వెళ్ళి తీరడానికి హనానీ లాంటి యూదులను దేవుడు ఎంచుకున్నది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఎలాంటి తయారింపులో ఉండి తీరాలి. ఎక్కడ శూన్యత వచ్చేసి తీరిందో, ఎక్కడ నేను తోలివేసి అక్కడే నీవు తిరిగి వచ్చి ఏం చేయాలి? నేను నిలబడి తీరేంతటిగా. అలాంటి వాడు వచ్చి సలహా ఇచ్చి తీరగలిగితే, అలాంటి వాడు వచ్చి ఆత్మీయ విషయం బోధించగలిగితే ఆడిగారు ఏదైనా కట్టబడి తీరుతారు. కొన్ని గలీజు విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏం జరగదు. ఎప్పుడు అపశకున మాటలు, ఎప్పుడు అపవిశ్వాసం చెందే మాటలు, ఎప్పుడు దేవుని బెదిరించి నాయన నీ ప్రశ్నలు నాకొద్దు, నీ జవాబు నాకొద్దు. కారణమేంటి? అందులో నాకే ఆత్మిక మేలు కలగదు. నువ్వు చేసిన వంట కూడా నాకొద్దు, నువ్వు ఇచ్చిన టీ కూడా నాకొద్దు. కారణం ఏంటో తెలుసా? అందులో దేవునికి కనపరిచేది లేదు, దేవుని ద్వారా స్థాపించేది ఏంటి మనకి కనబడటం లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పబడిన మాటల్లో చూడగలిగినది మొదటి రెండు వచనాలు చదివినప్పుడు చూసేది. హనానీ వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొందరు ఇప్పుడు కూడా ఎక్కడికి వచ్చి తీరారు, యెరూషలేములో కాపురస్తులు అయి తీరారు, తిరిగి వచ్చి తీరారు. కానీ అక్కడున్న పద్ధతులు చూసినప్పుడు ఏమై ఉందో తెలుసా? గోడలు ఇరిగిపోయి ఉన్నది, గేట్లన్నీ ఏమై కాలిపోబడి ఉన్నది, అంతా శూన్యత కలిగే స్థాయిలో ఉంది. అప్పుడు కూడా వారి మనస్తత్వం ఏంటో తెలుసా? ఇది నా తోటి సహోదరుడికి చెప్పి తీరాలి. హల్లెలూయా. అందుకే నెహెమ్యా అడిగినప్పుడు నెహెమ్యాకి ఇవన్నీ చెప్తున్నాడు. ఏమని అంటే దేవాలయం కూలిపోయింది, దేవాలయం అనుకున్న తలుపులు ఏమైతే కాలిపోయింది, దేవాలయం అనుకున్న గోడలు ఏమైపోయింది, పడిపోయి తీరింది. అలా వినేసరికి ఆయనకి ఏం అర్థమైతుంది? ఎక్కడితో ముగించలేదు, ఎక్కడి నుంచి ఒక ప్రారంభం ఉందని అర్థమైంది. ఇదే ఒకరికి బలపరిచేది. ఒకరి జీవితంలో శూన్యత వ్యాపరించినప్పుడు, ఒకరి జీవితంలో ఏమీ లేనట్టు పద్ధతి కనిపించినప్పుడు, ఒకరి జీవితంలో మొత్తం కాలిపోయేటప్పుడు, ఒకరి జీవితంలో మొత్తం నష్టం కలిగేటప్పుడు అవతలున్నాడు అడిగి దానిని
నిరుత్సాహపరిచేటట్టుగా పుచ్చుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయం కూలిపోయింది, మొత్తం నా కాలిపోయిందన్న వార్త వినేటప్పుడు ఈయన ప్రశ్నించిన ప్రశ్నలో ఈయనకు ఒక తీవ్ర ఏమైతే నీ అనుబంధం కలిగింది లేదు. ఇరిగిన దానిని తిరిగి కట్టి తీరుతా. నీ ప్రశ్నలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుకున్న జవాబు దేవుడు నీకు ఇచ్చి తీరుతా. నువ్వు ఏ రీతిగా ప్రశ్న అడుగుతావో దానికి తగ్గట్టుకున్న జవాబే దేవుడు నీకు ఇచ్చి తీరేది. ఆత్మీకులకు ఒక ప్రశ్న అడిగి తీరామనుకో, జవాబు కూడా వాడి ప్రశ్న లోపలే ఉండి తీరుతారు. కొందరికి అందుకే ప్రశ్న అడుక్కోడు. హలో, ఓసికి సలహా ఇవ్వకూడదు. ఓసికి సలహా అయితే ఎలా ఉంది తెలుసా? కాలుతున్న పొయ్యి మీద కూకున్నట్టు ఉంటుంది. ప్రజలు చెప్పదు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి సలహా ఇవ్వం, స్టాప్ చేసే పద్ధతి. కారణం ఏంటి? సలహా ఇస్తే అడిగి ఏం లేదు. ఎండానికి మాట ఇస్తే చేత కానప్పుడు ఏం చేయకూడదు. నువ్వు పొయ్యి మీద కూర్చో, మేము కూకోవడానికి ఇష్టపడలేదు. హనానీ వచ్చి చెప్పిన మాటల్లో వాడికి పొయ్యి మీద కూర్చునే విధానం కాదు, వాడికి అర్థమైతే దీనికి ఉపవాసం కావాలి, దీనికి ప్రార్థన కావాలి, దీనికి ఆత్మిక అనుబంధం కావాలి, దీనికి దేవునితో సహవాసం కావాలి, దీనికి ఒక్కొక్కరికి కలిసే ఒక ఆత్మీకుడు ఇంకొక ఆత్మీకుడికి ప్రశ్నించేటప్పుడు, ప్రశ్న అడిగేటప్పుడు జవాబు ఎలా ఉండి తీరాలి తెలుసా? నాయన ఇది ప్రార్థన చేసేది, ఇది ఉపవాసం చేసే విషయం, ఇది దీని మధ్యలో ఏం చేయాలి? మధ్యవర్తి వహించే ఒక విషయం. ఈ విషయంలో మనం ఏం చేసి తీరాలి? కలిసి రావాల్సింది. ఈ విషయంలో మనం దేవాలయం కట్టి తీరాల్సింది. ఈ విషయంలో యాగర్పణలు చేసి తీరాలి. నాయన ఇలాగ ఈ ప్రశ్నకి జవాబిచ్చి తీరేది. నువ్వే ఆ ప్రశ్నలకు జవాబిచ్చేది. ఎందుకు రాలేదు ఆదివారం కంటే ఆడు చెప్తున్న స్టోరీ. దానివల్ల ఎవడి నయా పైసా ప్రయోజనం వాడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మొదటిగా అక్కడ చెప్పిన ఒక మాట, ఆత్మీకుడు ఒక ప్రశ్న అడిగి తీరితే దానికి ఉన్న జవాబు కూడా ఆత్మీకుడు ప్రశ్న లోపలే మిగిలి ఉండి తీరుతాడు. హనానీ చెప్పిన మాట అంటే తెలుసా? యెరూషలేము దేవాలయం కూలిపోయింది, యెరూషలేము మొత్తం కాలిపోయే పద్ధతిలో ఉంది, యెరూషలేము మొత్తం శూన్యతలోకి వెళ్ళిపోయి నాయన ఇది చూసినప్పుడు దుఃఖం కలగొచ్చి తీరొచ్చు, కానీ దానికి ఉన్న జవాబు నిన్ను బలపరిచి తీరేటట్టుగా, నిన్ను మరలా దేవునితో కలిపి తీరేటట్టుగా, నిన్ను మరలా ఇంకా దేవునితో ఏమైంది విశ్వాసములు స్టాప్. అందుకే కింద నన్న మాటలు చదవగలిగి తిరిగి ఈ మాటలు వినేసరికి నెహెమ్యా కూర్చున్నాడు, ఏడ్చాడు. కొన్ని రోజులు ఏం చేసుకున్నాడు? విలాపముతో కన్నీటితో దేవుని సన్నిధిలో ఏం చేసుకున్నాడు? కూర్చున్నాడు. హల్లెలూయా. కొన్ని ప్రశ్నలు నీ జీవితంలో వచ్చేటప్పుడు చేయాల్సిన పద్ధతి ఏంటో తెలుసా? ఈ నిలబడి పనిచేసే పద్ధతులు ఆపే. అందరికీ అర్థం కాదు. ఒక సిచ్యువేషన్, ఒక సమస్య వచ్చింది, ఒక ప్రశ్న నీ జీవితంలో వచ్చి చేయాల్సిన దానికి ఉన్న పద్ధతి, దానికి జవాబు ఎత్తకాలంటే మొదటి కూర్చోవాలి, రెండోది కన్నీరు కార్చాలి, మూడోది ఉపవాసం చేయాలి, నాలుగోది దేవునితో అనుబంధం పెట్టుకు తీరాలి, ఐదోదిగా నిన్ను నీవు పరిశోధన కలిగి ఉండి తీరాలి. అలాగైతే నీ ప్రశ్నకు తగిన జవాబు దానికి తగ్గట్టుగా నెచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఏ ప్రశ్న నువ్వు అడిగావు కదా? దేవాలయం కూలిపోయింది, దేవాలయం ఉన్న గోడ కాలిపోయింది, దేవాలయం ఉన్న తలుపులు ఏమైతే కాలిపోయింది, దేవాలయం ఉన్న రాళ్ళు మొత్తం దొరికి పడిపోయింది. నాయన దాని విషయంలో నువ్వే కట్టడానికి ఏం బయలుదేరదు, ముందు ప్రార్థన ద్వారా బయలుదేరు, ఉపవాసం ద్వారా బయలుదేరు, కన్నీరు ద్వారా బయలుదేరు, దేవుడితో అనుబంధం ద్వారా. ఇది అది లేకుండా మూట మోసుకోవడం వెళ్ళిపోతున్నారు కొన్ని విశ్వాసం. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం లేనివాడు కూడా పని చేయడం రాకూడదు. కారణం ఆడ పనికి పాడు చేస్తాడు తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. నాకు అదే ఆశ్చర్యం కలిగింది. ఇశ్రాయేల్లో 10 కోట్ల మంది ప్రజలు ఉన్నా కూడా దావీదుకే మనసు కలిగింది దేవాలయం కట్టాలి. మిగతా వాళ్ళకి ఎవరికి ఏం కలగలే. దాని అర్థం దేవుని చిత్తం ఉన్నాడే వస్తే చాలు. దావీదు కూడా దేవుని ఆలయం కడదామని అన్ని సెట్టింగ్ చేసుకున్నాడు, కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే నువ్వు కాదు కట్టేది, నీకున్న కుమారుడే కాదు ఏం చేసి తీరేది, కట్టగలిగి తీరేది. కారణం ఏంటిది? నీ చేతిలో రక్తపాతం ఉంది, నీ చేతిలో ఆత్మిక పద్ధతులు లేవు, నీ దాంట్లో నేను గుర్తించి తీరడం ఏమి నాకు కనబడట్లేదు, కానీ నీ కొడుకు దాంట్లో కనబడి తీరేంతటిగా కొన్ని ఉన్నాయి. కట్టేవాడికి కనబడేటట్టుగా ఏమైనా ఉండాలి. అర్థం కాలేదు. నీ కుటుంబం కట్టాలా, ముందు నీలో ఆత్మికత ఏమైనా కనబడాలి. నీ ఇల్లు బాగుపడ, నీలో ఏదో కనబడాలి. నీలో ఏది లేకుండా నువ్వు కట్టడానికి అయితే కట్టడం నిలకడత్వం కలిగి ఉండేది కాదు. అందుకే
బైబిల్లో వేసే మంచి ఒక ఉదాహరణ. ఒక ఇల్లు గోపురం కట్టాలంటే వాడు మొదట ఏం చేసేది, దానికి ఎంత కావాలో ఏమేమి కావాలో కూర్చొని ఏం చేసుకుని లెక్కేసుకు తీసేది. అలాగే పగటి వేళ నేను చెప్పే ఒక మాట, నీ జీవితంలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు కూర్చోవాలి, కన్నీరు కాచాలి, ఉపవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి. దానికి ఉన్న జవాబు ఆటోమేటిక్గా నీ ముందు తెరవబడతాయి. మరి ఎక్కేళ్ళు ఎవరికి సలహా అడగక్కర్లే. పరిశుద్ధాత్మ దేవుడే నీకేమిచ్చి తీరేది, సలహా ఇచ్చి తీరేది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే నీకేమిచ్చి తీరేది, సలహా ఇచ్చి తీరేది, బోధించి తీరేది. హల్లెలూయా. అందుకే రెండోదిగా చెప్పబడిన మాట ఏంటో తెలుసా, ఈయనకి జాలి కలిగింది, దయ కలిగింది. దయ కలిగితేనే ఏదైనా పని చేయగలిగింది. దయ లేనోడో ఊర్లో ఉన్న దయ్యాల కన్నా గౌరవం దగ్గరికి పోతాడు. కానీ నెహెమ్యాకి ఏముంది, దయ ఉంది, కంపాషన్ ఉంది. కొందరికి ఇది లేదు. ఎవరి పట్ల ఏం వాడదాం, నువ్వు ఎవరి సంతానమో నువ్వే ఊహించేసుకో. దయ లేనోడు ఎవడు, ఏసే దయ కలిగిన వాడైతే సాధనోడు. మన ఆడు కుమార్తె నువ్వు. కొందరికి ఏం లేదు, ఆత్మీయుడే పేదలు చేస్తాడు, అన్ని భాషలు దయ లేకపోతే అన్ని ఆపే. బైబిల్ సెలవిచ్చిన మాట, నీలో అన్ని కృపావరాలుండి ప్రేమ లేకపోతే, డబ్బాలో రాలేసి కిడింకిడింకిడింకిడింకిడింగ్ కొట్టినట్టు నీ అన్ని భాష కిడింకిడింకిడింగిడే. నీ ఇచ్చిపుచ్చు విషయం కిడింకిడింకిడింగిడే. ఏమి ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్న చోట దయ వ్యాపరించి తీరేది. హల్లెలూయా. చర్చిలో విన్నారు ఒకటిసారి, నేను అప్పుల పాలైపోయి జీవితం బాగు నాశనమైన సారి విన్నాను. హల్లెలూయా. ఆపచ్చు కదా నీ దరిద్రాలు 100. హల్లెలూయా. వీడితో ఉంటుంది, అది మొత్తం తీర్చేది ఉంటుంది. 100 కూడా ఇవ్వడు. జాలి లేదు కాబట్టి అన్ని ఎవరి మీద తోసేస్తున్నాడు. దేవుడు ఇచ్చేస్తాడు నీ ఇలా. మరి దేవుడు కొడుకుగా నిన్నెందుకు అక్కడ కూకబెట్టేది వినిపించాడు, అర్థం కాలే. ఆ మనిషి ఒకటి వచ్చింది, నేను ఆకలితో ఉన్నాను, దేవుడు ఇప్పుడు దింపేస్తాడు మనల్ని, మరి నువ్వెందుకు మా నాకు అక్కడ ఉంటుంది, అర్థం కాలే. దయ 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 దయ. హలో. దయ ఉండి తీరితే చెయ్యడానుకున్న మనసు, శరీరం ఆటోమేటిక్ రెస్పాండ్ ఇచ్చి తీరుతుంది. కంపాషన్ గివ్స్ యూ యాక్షన్. దయ ఉండి తీరగలిగితే యాక్షన్ చేయడానికి రెడీ అయి తీరుతాం. హలో. హల్లెలూయా. అందుకే కదా పాట రాయించిన బదులు దయ లేదా మా పైన, కరుణ లేదా మా పైన అని ఎవడో పాట రాయించాడు. నేను వెతికెళ్ళొద్దు, నేను చెప్పేసి వెళ్ళే విషయమే. నాకు దేవుని బిడ్డలకి ఏముండి తీరాలి, దయ ఉండి తీరాలి. అందుకే నెహెమ్యాకి కలిగిన ప్రత్యేకత తెలుసా, శుభం కలిగిన క్షేమం కలిగిన ఊరిలో ఉన్నప్పుడు కూడా తన ప్రజల పట్ల ఆయనకి ఏముంది, దయ ఉంది. హలో. అందుకే దేవుని బిడ్డలకి ఈ కాలంలో ఏం లేదు, అస్సలు దయ లేదు. ఒకటి ప్రార్థనా విషయం మీరు విన్నారు, ఏడు దయ చూపించారు. ఒక ప్రార్థనా విషయం మీరు విన్నారు, ఏమని, ఫలానా విషయం కొరకు మీరు ఏం చేయాలి. దయ లేనోడు ఏం చేస్తాడు, అప్పుడు ప్రార్థన చేసి వదిలేస్తాడు. దయ ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా, పట్టుకుంటాడు. ఈ ప్రార్థన విషయం నాది, ఈ ప్రార్థన విషయానికి నువ్వేం చేయాలి, జవాబు. ఈ ప్రార్థన విషయం నేను ఉపవాసం చేయాలా, ఈ ప్రార్థన విషయానికి నేను ఆహారం మానేయాలా, ఈ ప్రార్థన విషయంతో నేను బాగుపడాలా, ఈ ప్రార్థన విషయం ఆడికి బాగుపరచాలని నేను సలహా ఇవ్వాలా, ఈ ప్రార్థన విషయం జరిగి తీరాలి. దేవా ఏం ఎక్కడ కనాలని నేను చేస్తాను, దయ నాతోనే తీరాలి. నా లోపల ఉన్న దయ అవతల ఉన్నోడికి ఏమైతే లేదు, విడుదలగా మాది. గోల్డ్ మంది గుడ్డోళ్ళు రోడ్డు మీద ఉన్నారు. భర్తమయ్య లాంటి గుడ్డోడు ఏం చేశాడు, ఏం చేశాడు, కేకేసి పిలిచాడు. ఏసైకి ఏం కలిగింది, దయ కలిగింది. కొందరికి పిలిచినా దయ లేదు, సాక్షి చెప్పినా దయ లేదు. ప్రార్థన నాయన మార్చుకో పద్ధతి. నువ్వు ఆత్మీయత నుంచి దౌర్భాగ్య స్థాయిలోకి వెళ్ళిపోయావు. దయ కలిగేటట్టుగా ఉన్న వాతావరణం దేవుడు నీకు సంఘంలో ఏర్పరిచి, దయ కలిగేటట్టు ఉన్న వాక్యం బోధించి, దయ కల్పించేటట్టుగా దేవుడిని చూపించి, దయ లేకపోతే నీకన్నా దౌర్భాగ్యుడు ఎవరుంటాడు. వాక్యం దయ కలిగిందే. వాక్యంలో ఉన్న దేవుడు దయ చూపించే దేవుడే. వాక్యంలో ఉన్న దేవుడు మీకు ఇచ్చేది మొత్తం దయ కలిగేటట్టుగా. అలాంటప్పుడు నీకే తలనొప్పి, దయ చూపించవచ్చు కదా. నీ ప్రకృతిలో దయ. ఈ కాలంలో దయలేని విశ్వాసాలు పెరిగిపోయారు. ఒకరు లోనే దయ లేనప్పుడు బయటోడికి, లోన్ అన్నాడు మెతుకుడు అన్నం పెట్టాడు, ఊళ్ళో ఉన్నాడు కోడి కూర పెడతాడు. దయ
తోడుగా కూకొని పేదం చేసిన వాడికి ఏం చేయడు, నయా పైసలు పెట్టడు, ఊరోడికి ఏం పెడదు. అయితే అయ్యట మన వివాహాలకన్నీ మన కుటుంబీకులకి ఎందుకు పిలిచేది? మీరు వివాహాలు చేసిన మీ కుటుంబీకులకి ఎందుకు పిలిచేది? ఒక 10 మందిని చెప్తా వస్తే నీకు అసలు సంబంధం లేదు పిల్లలు. కారణం ఏంటి? దయలేదు, చెప్పలేదు. అదే నీ కుటుంబీకులు ఎందుకు పిలిచాడు? నువ్వు పిలిచావు అనుకో, ఆడు నీకు పిలుస్తాడు. నువ్వు బిర్యానీ పెడితే ఆడు దీనికన్నా మంచి బిర్యానీ పెడతాడు. నువ్వు 100 ఇచ్చావని ఆడు 200 ఇచ్చావు. దానిని దయ అనరు, బేరం అంటారు. వివాహాలు కూడా బేరమే. హలో, బైబిల్ సెలవిచ్చిన మాటలు వివాహాలు జరిపించేటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి వాళ్ళని పిలవమని చెప్పారు? గుడ్డోళ్ళని, కుంటోళ్ళని పిలువు, దమ్ముంటే పిలువు, దైవం కూడా పిలిచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పే మాట, రెండో మాట ఏంటో తెలుసా? మొదటిది ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న ద్వారానే జవాబుకున్న త్రోవ దొరికి తీరుతుంది. రెండోది నీకేముండి తీరాలి? దయ కలిగేటట్టు. దయ కలిగి ఉండి తీరితే నీ యాక్షన్లన్నీ పర్ఫెక్ట్గా నెరవేర్చేటట్టుగా ఉండి తీరుతాది. అందుకే నెహెమ్యాకేముంది? దయ కలిగే మనస్తత్వం ఉంది. అధికారం ఉన్నోడు అధికారంలో ఉన్న స్థాయిలో ఉన్నా కూడా తన పలుకుబడి చూపించాలి. 4 డబ్బులు వచ్చేదాన్ని పలుకుబడి చూడాలి. మన చర్చిలో విషయాలు బండి కొన్నాడు, ఎవరు వదుకున్నాడు? అదే మాయమైపోయాడు. ఇట్లా రాదు కూడా. ఎన్నాళ్ళు దేనికోసం వీడు వచ్చాడు? మరి ఏదో అవసరం కోసం వచ్చాడు. అవసరం దొరికిన తర్వాత పర్వాలేదు, నీకు దయలేక నువ్వు తిరుగు. ఆ దయలేని తనమే నీకేం చేస్తారు? బుద్ధి నేర్పించి తీరుతుంది. కానీ నెహెమ్యాకేముంది? దయ కలిగే మనోభావం ఉంది. కొద్దిగా ఆస్తి ఎక్కువ అయిపోతే చెప్పులు బయట తీయాలట. కొద్దిగా ఆస్తి ఎక్కువ అయిపోతే మరి నీ ఇల్లు అంత శుభ్రమైంది. మరి చెప్పులు తీయడం వెళ్ళిపోతుంది. నాకు నాన్ వేసుకోవడానికి చెప్పులు వేయించుకోవచ్చు కాస్త. దయం ఉండి తీరితే ధనం పెరిగినా ధనం తగ్గినా ఎవరినైనా ఇంటికి రావడానికి ఏం చేస్తావు? అనుమతి చిరుతావు. హలో, నెహెమ్యాకి దయ ఉంది కాబట్టి తన తోటి సహోదరుడు ఎన్ని రోజులు, సుమారు 45 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వచ్చాడు. నీలాగా సూపర్ ఫాస్ట్ ఫ్లైట్లో ఎక్కి రాలే. మనకి ఇప్పుడు ఫ్లైట్లో వచ్చినప్పుడు డిలే, మన ఫ్లైట్లన్నీ డిలే. పర్లోకి వెళ్ళడానికి తెగిరి. హల్లెలూయా. 45 రోజులు ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి నడిచి ఎక్కడికి? ఈ నెహెమ్యా ఉన్న ఊరికి వచ్చి తీరడానికి తనకేం కలిగి తీరింది? మనసుకు ఎంత ప్రయాసపడిన వాడు మంచి కబురుతో వచ్చాడు. వేదన కలిగే విషయంతో వచ్చేటప్పుడు ఆయన పట్ల నెహెమ్యాకేం కలిగి తీరింది? దయ కలిగి తీరింది. ఆయన ఇంట్లో కొన్ని ఇంట్లో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అని రాశారు కదా. కొన్ని దేవుని బిడ్డలు కుక్కలు కదా, ఇక్కడ ఏం దొరకదు, జాగ్రత్త. ఈ ఇంటికి వస్తే నీకు నయా పైసా దొరకదు, ఈ ఇంటికి వస్తే నయా మంచినీళ్ళు దొరకదు, ఈ ఇంటికి వస్తే కాస్త డిక్కాసం కూడా దొరకదు, ఈ ఇంటికి వస్తే నీకు కుర్చీ కూడా ఎవరని బోర్డు రాసేసుకో, ఓ ఏక కూడా నీ ఇంటికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దయ ఉన్నవాడైతే ఏం చేసి? అందుకే బైబిల్ సెలవిచ్చిన మన నా శిష్యుడుగా ఉన్న ఎవరినైనా నీవు ఆహ్వానించిన ఎడల వారి పట్ల చేసిన చిన్న కార్యాలకి కూడా ఏముంది? గుర్తింపు ఉంది. అందుకే దేవుని శిష్యుడిగా ఉన్నవాడికి ఫస్ట్ స్టాండర్డ్ ఏంటో తెలుసా? మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నీ ఇల్లు మంచినీళ్ళు కూడా పనికి రాకపోతే నువ్వు ఆత్మీయుడు కన్నా దౌర్భాగ్య స్థాయిలోకి వెళ్ళిపోయావు. అందుకే మా ఇంట్లో బాటిల్ లెక్క నీళ్ళు అక్కడ పెట్టాను. వచ్చాడు మరి ఆడకోకూడదు, ఎత్తుకెళ్ళిపో. అది ప్రాబ్లం ఏంటి? ఇంకా బాటిల్ కొంచెం పెడతాను నేను. స్టాండర్డ్ దయ ఉన్నోడు స్టాండర్డ్. అది యాక్షన్. అది మరి గిన్నెలు అక్కడ బాటిల్తో రెడీగా ఉంటుంది. హలో, మరి నువ్వు అడగా చెప్పాపట్టలు తీసి అది నీకు ఉన్నదే. నాకు గడపెక్కావా ఆ సామాన్ నీకు ఉన్నదే. కానీ బైబిల్ ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇస్తే దానికి ఏముంది? ప్రతిఫలం ఉంది. నేను డిపాజిట్ చేసి ఇచ్చాను. కంపాషన్ ఉందో బట్టి, దయ ఉండబట్టే నేను దానిని ఏం చేయను. కొన్ని ఇంటికి వెళ్తే మెతుకుడు అన్నం కూడా దొరకదు. ఈ సంఘానికే కాదు, కొన్ని ఇళ్ళలో ఇప్పుడు కూడా మేము ఏం చేయను. పేదరికంలో ఉన్నారు కదా, ఏమీ దొరకట్లేదు.
హలో హలో దయ లేదు. వాక్యాల బోర్డు వినేస్తాను, ఆశీర్వాదాల బోర్డు మింగేస్తాను, ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన అపోస్తల కార్యంలో ఉన్న కాల తరగతుల్లో సంఘం ఎప్పుడు కలిసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు? అందరూ కలిసి భోజనం చేసిన తర్వాతే వాళ్ళు ఏం చేసేది? ఆరాధన కూర్చునేది. నేను ఎంత చదివినా నాకు అర్థం కాలేదు, ఎందుకు ఈ సెటప్? ఆరాధనకు ముందు అందరూ కారణం ఏంటో తెలుసా? పేదరికంలో ప్రజలు జీవిస్తున్నారు. అప్పుడు ఈ మీటింగ్ పెట్టినోడు ఉన్నోడే. ఆయన ఎందుకు పెట్టించాడు తెలుసా? 6 రోజులు ప్రయాసపడి ఏం చేస్తున్నారు? పేదరికంలో బతికి ఒక చికెన్ కొనలేక, ఒక మటన్ కొనలేక, ఒక రొయ్యలు కొనలేక వేదన పడి కూర్చున్న గడియ ఉంది. ఆడివాడి పిల్లలు ఎందుకు వచ్చారు? వాక్యం వినడానికి మాత్రం కదా, భోజనం కూడా తినరు. మరి కొందరికి భోజనానికి పిలిస్తే దెయ్యాలు మొత్తం అందరూ వాలేదు. ఇచ్చేది నువ్వు కిలో మాంసం, దానికి కూడా గరిటి కొట్టేస్తున్నావు. ఇచ్చేవచ్చుగా. దయ దయ దయ. ప్రైజ్ గాడ్. కొన్ని ఇళ్లలో ఖరీదైన సామగ్రి ఎవరికి ఇవ్వడం. ఖరీదు డూక్లీ సామాన్లు ఉన్నాయా? అవన్నీ పాడైపోయి పని. అరే బాబు, నీ ఇంట్లో ఉన్న శ్రేష్టమైనది. హల్లెలూయా. మనతో తిరుగుతున్న వేళలకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ హోటల్లోనే తీసుకెళ్ళి. కారణం ఏంటి? ఆడికి అలాగే వెళ్ళడానికి ఏం లేదు, స్తోమత లేదు. 600-700 రూపాయలు డబ్బు ఉండబట్టి కాదు, ఒకటి మనస్తత్వంలో ఏముండి తీరడానికి, దయ అనుభవించి తీరడానికి ఏమై తీరాలి? మనస్సు కలిగి ఉండి తీరాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేయాలి? దయ కల్పించేటట్టుగా నీ ఇల్లు దయ చూపించే ఇల్లు ఉండి తీరాలి. నీ ఆలయం దయ చూపించేటట్టు, నీ పద్ధతులు దయ కలిగేటట్టు, నీ ప్రార్థన దయ కలిగేటట్టుగా, నీ ఉపవాసం దయ కలిగేటట్టు ఉండి తీరాలి. అందరినీ ఏం చేసే సమకూర్చుకోగలిగేటట్టుగా ఉన్న పద్ధతి ఉండి తీరాలి. హల్లెలూయా. యెరూషలేము గోడలు బద్దలైపోయినప్పుడు కూడా ఉపవాసం చేయడానికి దయ కలిగింది, కన్నీరు కట్టడానికి దయ కలిగింది. దేవుని సన్నిధిలో మధ్యవర్తి అంటే దయ. దయ ఉంటే ఎంతైనా నువ్వు యాక్షన్ లొంగుతావు. దయ లేకపోతే దయ ఉన్నాడా కుర్చీలో కూడా కూకోలేడు. ఆటోమేటిక్గా ఫీలింగ్ వచ్చేది, వామ్మో ఆడు కూకోలే. అందరికీ చేరుంటే అందరూ కూర్చోవచ్చు. మరి నీ ఆరోగ్య స్థితి సమర్పించినప్పుడు నీ దయ నువ్వు చంపేసుకోవాలి నా విషయంలో. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దయ ఉండబట్టే రాజసింహాసనంలో నుంచి కిందకి దిగాడు. ప్రైజ్ గాడ్. దయ లేదు కాబట్టి నువ్వు దిగొద్దు. నేను దింపేవాడు వేరేవాడు రెడీ అవుతాడు. అర్థం కాలేదు కదా? ఇది నా సింహాసనం నువ్వు ఓకే, నేను దింపేటట్టు దేవుడు ఎందుకు దిగి రాక్కర్లేదు. ఊర్లోనే ఎవడో ఉన్నాడు, కిందకి దింపేస్తాడు. దాని తర్వాత తెలుసుకో ఇది దేవుడు చేసిందని. ఒకడు అన్నాడు, నేను నాయకుడు అయిపోయిన నన్ను దేవుడు కూడా ఏం చేయలేడు, దింపలేడు. విన్నోడు అన్నాడు, దేవుడు ఎందుకు నాయన, నీ తమ్ముడు చాలరా నేను దింపేయడానికి. దయ కలిగిన వారు ఏం చేస్తారు? దిగగలిగి తీరుతారు. దయ కలిగిన వారు ఎంత కిందకి దిగాలో అంత కిందకి, ఎంత ఏడవాలో, ఎంత ఉపవాసం చేయాలో, ఎంత విజ్ఞాపనం చేయాలో ఆయన ఏం చేసుకు తీరగలుగుతాడు. చేసుకోవడానికి మనసు కలిగి తీరుతాడు. మూడోదిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? వేదన కలిగిన వాడు, వేదన కలిగిన ప్రాణముతో ఏం చేయొచ్చు? బతికి తీరొచ్చు. ఎంత దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత, ఎంత మనోవేదన నీ మీదకి వచ్చినా నువ్వు బతికి బయటకు వస్తావు. ఆత్మహత్యకి ఏం రాదు. ఆత్మహత్యకి మనసొస్తున్నాయి, దాని అర్థం నువ్వు ఇంకా దేవుని కన్నా దూరం ఉన్నావు. నెహెమ్యా ఈ మాటలు వినేటప్పుడు ఏం కలిగితే అతి తీవ్ర దుఃఖం తన ఆత్మను ఏం చేసి కదిపేసి తీరింది. దేవుని యొక్క దాసి అయిన ఒక పాస్టర్ గారు తన ఇంట్లో 8 మంది పిల్లలు, 8 మంది చనిపోయారు, ఒకటి తర్వాత ఒకడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఏడుచుకొని కూర్చొని పాటలు రాయడం మొదలెట్టాడు. అలాగైతే దుఃఖం కలిగిన
ఇంట్లో దుఃఖం కలిగే పరివేశం. 8 మంది పిల్లలు, 8 పెట్లు. మన ఊరు కదా 10,000 20,000 పెట్టి అయిపోద్ది. మా ఊర్లో కదా 10,000 20,000 ఏమవుతుంది. ఒక్క పెట్టి కనీసం ఎలా ఉండాలి? సమాధి కార్యక్రమం ఎంత తక్కువలో అయితే 50,000 రూపాయలు. 8 సమాధులు వెళ్ళి ఎన్ని అయినాయి? 4,50,000. అంటే మనకి బతుకున్న దానికన్నా చచ్చేటప్పుడే ఖరీదు ఎక్కువ. బతకడానికి 30 రూపాయలు మీల్స్ ఉంటే సరిపోద్ది. చచ్చిపోతే నేను 30. అది అర్థం చేసుకుని దేవుని స్వాతంత్రం చెప్తాను. దాని అర్థం దేవుని బిడ్డలు మరణ విషయంలో ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. నిన్ను సమాధి చేసినా నువ్వు పరలోకం మీద అలా గాలి వదిలేసినా పరలోకం వెళ్ళిపోతావు. అందుకే మనోవేదన నేను ఆత్మహత్యలోకి తీసుకెళ్ళకూడదు. మనోవేదన ఎంతైనా పర్వాలేదు, నేను బతికే బయటకు వస్తా. అప్పులు ఎంత ఘోరమైన పర్వాలేదు, ఈ అప్పులో నేను ఆత్మహత్యకి ప్రాణానికి అక్కర్లేదు. ఆత్మహత్యకు మించినట్టుగా జీవించి తీరడం అనుకున్నా, ఆ జీవించి తీరడం అనుకున్నా శోధనే కష్టమే దేవుడు నా జీవితం. ఒకటైతే రెండో దానికి తెలిసిపోదు. చచ్చిపోయి అక్కడికి వెళ్ళి ఏం పీకేతావు? బతుకుండేదని పీకు. హల్లెలూయా. నీ జీవితంలో వేదన కలిగే సన్నివేశాలు బతికి జీవితానికి రుచి చూపించు. ఈ వేదన కలిగిన పద్ధతిలో బతికి నేను వచ్చాను. కారణం ఏదో దీని వెనకాల దేవుని సహాయం నాకుంది, సంఘం యొక్క చర్య నాకుంది. హల్లెలూయా. మన సంఘంలో విశ్వాసి అప్పులు పోలు చేసి దరిద్రపం అన్నీ చేసేసి పిల్లలిద్దరిని తీసుకొచ్చి అయ్యారు, అయ్యా మా పిల్లలిద్దరిని మీరు చూసుకోండి, మేము ఇద్దరం ఏం చేయాలి? పురుగుల మందు తాగేసి పిల్లలు మీకు పురుగుల మంది తాగేసి ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఆ ఇంటికి వచ్చినాడికి పురుగు మందు కాదు అన్నం పెట్టేసి, ఓ నేను పురుగు మందు కదా బతకరాను ఆయన. నీ కొడుకును కూడా బతికించేసుకో. నువ్వు బతికించి చేరడానికి ఉన్న క్రమావళి ఈ వాక్యములో ఉంది, ఈ దేవునిలో ఉంది. ఈ సంఘం నేను చంపడానికి ఉన్నది కాదు, బతికించి. అందుకే ఆసుపత్రులు దర్శించేది ఎందుకు? అందరికీ ఆ పద్ధతి ఏం లేదు. పర్వాలేదు, నిన్ను కూడా అదే సిచ్యువేషన్ దేవుడు తీసుకెళ్తాడు. ఒంటరితనానికి ఉన్న వేదన ఏంటో నిన్న అర్థం చేయించి మరి దేవుడు నీకు స్వప్నం చెప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆసుపత్రిలోకి వెళ్ళి దర్శించేది దేనికి? రోగిగా ఉన్నోడికి వెళ్ళి పరామర్శించేది దేనికి? కారణం ఏంటో తెలుసా? వారి పట్ల పట్టించేవారు ఉన్నారు, వారిని లేవనెత్తే వారు ఉన్నారు. నువ్వు ఆత్మహత్య చెయ్యక్కర్లేదు, నువ్వు మరణానికి వెళ్ళక్కర్, నేను పరలా జీవానికి తిరిగి వచ్చి తీరుతాను. ఈ కొబ్బరి నూనె చాలా నాయన నిన్ను బలపరిచి తీరి మళ్ళీ తిరిగి వచ్చి. అందుకే బైబిల్ రోగిగా ఉన్నోడు ఏం చేయాలి? సంఘానికి ఉన్న సంఘ పెద్దను పిలిపించి తీరాలి. వారి చేతికి ఏం చేయాలి? నూనె రాసి ఒకరొకరు పాపం ఒప్పుకొని ఏం చేసి తీరాలి? బతికించి తీరాలి. చంపి తీసుకురాకూడదు. మనోవేదన నిన్ను ఏం చేశారు? బతకడానికి ఒక స్కోప్ ఇస్తారు. ఇది నెహెమ్యా గ్రంథం మనకి నేర్పించేది. ఆలోచించండి, ప్రజలు మొత్తం చెదిరిపోయారు, చిన్న చత్రం అయిపోయారు. దేవాలయం ఇరిగిపోయింది. రూపాయి 2 రూపాయలు కాదు, కోట్ల ఆస్తితో కట్టిన దేవాలయం. ఆ పేజీలో రాదు. 5,000 రూపాయలకి నీ ఇల్లు ఇరిగిపోతే చూడాలి, అలా అయిపోయింది. కోట్ల ఆస్తికి కలిగిన దేవాలయం ఇరిగిపోయినాడు. ఇన్వెస్ట్మెంట్ అంత చేతనే వేదన అంత అధికం అనిపించింది. ఒక గ్రంథంలో నేను చదివిన సుమారు 50 కోట్ల పైన ఆస్తి చెందే విధానంగా దేవాలయం కట్టించింది. మనలాగే సన్న రేక్ సెట్ కట్టేసి సెట్టింగ్ కాదు. మా స్తోమత అంత కాబట్టి ఆ సొలొమోనుకి కలిగిన ఆదాయం కదా, అది ఎంత ఖరీదు గాంభీర్యం చెందేటాడు. అలాంటి ఒక నష్టం కలిగినప్పుడు కలిగే మనోవేదన ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాయనాడులో జరిగింది కదా, ఎందుకు వాళ్ళు చెప్పి మీరు ఆ న్యూస్ మొత్తం పరిశోధించండి. అది మేము బతుకున్న దానికి చచ్చిపోతే బాగుంది. కారణం ఏంటి? ఆయన సంపాదించిన మొత్తం ఏమైపోయింది? మనోవేదన ఎప్పుడు ఎక్కువ వచ్చేది? మొత్తం పోతే. కానీ దేవుని బిడ్డ కనుక మొత్తం పోయినా బతికి తిరిగి వస్తా. బైబిల్లో మంచి ఉదాహరణ ఉంది. ఓడలో ప్రయాణం చేస్తున్న పౌలు తన స్నేహితులు ప్రయాణం అవ్వక మునిపే దేవుడు ఆయనకి హెచ్చరిక, నాయన నువ్వు కాదు నీ తోడుగా ఉన్న వాళ్ళు కూడా బతుకుతారు. సముద్ర తీరంలోకి వెళ్ళేటప్పుడు తనకి దొరికింది ఒక చెక్క మొక్క. ఆ చెక్క మొక్కను పట్టుకొని ఎక్కడికి వచ్చి తీరాడు? సముద్ర ఒడిను వచ్చి బతికి లోకానికి రుజువిచ్చే నాయన ఈ శోధన పెద్ద విషయమేం కాదు. అందుకే పౌలు బైబిల్లో చాలా స్పష్టంగా తన శరీరం పైన జరిగిన శోధన లిస్ట్ రాశాడు. మనం ఒకటి అనుభవించడానికే తిత్తిరి అయిపోతాం.
అది నీ ఆత్మీయ మెచ్యూరిటీ చూపించేది. హల్లెలూయా. తోటి స్నేహితులు తనని చేయి విడిచిపెట్టారు, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తగిలినాయి, ఎన్నోసార్లు తనకి రాటులతో కొట్టారు, ఎన్నోసార్లు తన శరీరానికి చిత్రహింసలు పెట్టి ఇవన్నీ అనుభవించాలని చెప్పి మన ఆత్మహత్య చేయడానికి కాదు నాయన, బతికి బండారం పడి బయటకు వస్తా, బతికి జీవించే లోకానికి సాక్ష్యం చెప్పిద్దారు. నా దేవుడు చంపే దేవుడు కాదు, బతికించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో మంచి ఉదాహరణ, ఒక నాన్న దగ్గరికి వచ్చి ఇద్దరు పిల్లలు ఒకడు వచ్చి చెప్పాడు, నాన్న మా నా ఆస్తి నాది, నీ కొడుకు నీ దగ్గరికి వచ్చాడు, ప్యానాలు తీసేస్తాడు, ఈ వాక్యాన్ని వినేది వాక్యాలు చెప్పేస్తాడు. కానీ వీడి జీవితం నాకు కొత్త తెలుసా, ఈ వాక్యం పద్ధతి పాడు, ఎందుకు నువ్వు చదివావు, ఎందుకు నువ్వు చెప్పావు. నీ కొడుకు నీ దగ్గరికి వచ్చి అడిగితే కూడా నువ్వేం చేయగలిగాను. ఇవ్వలేదు అనుకో, అన్ని గొంతు పీసి చంపేస్తే ఇచ్చేసి అని బతకనిచ్చేవచ్చు కదా, నువ్వు నీ ప్రాణమైన బతికించుకొని తీరుతుంది. అందుకే కదా ఆ చిన్నోడు అంత తీవ్రత కూడా వెళ్ళిపోతాడు. ఎవడో నానేమోనని చెప్తే ఏమవుతుంది, నెక్స్ట్ మనకి ఏంటి, ఎప్పుడు పడుకుంటాడు, కట్టి పెట్ట వీడు తినే అన్నంలో ఆలోచన మరి ఎలా వచ్చేది, ఏమి మీద ఆశ, ఆస్తి మీద ఆశ. కానీ ఆ తండ్రి మంచివాడు కాబట్టి, ఆ తండ్రి మన తండ్రిని దేవునికి సూచన ఇచ్చేవాడు కాబట్టి, అంతేగా మనం అడిగినవన్నీ ఎట్టాడు. ఆత్మీయతేం బాగూడదు, వీడు అడిగే సలహాలు ఇవ్వాలి, నాకు ఆడ ఆస్తి ఇచ్చి ఏడాస్తి, వీడు ఆత్మీయతేం బాగోడు, దేవుడు ఇవ్వట్లేదు ఏంటి, ఇచ్చాడుగా, ఇచ్చి కూడా ఏం చేయట్లేదు, దేవునికి థ్యాంక్ యూ చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ఆస్తి పోయేసరికి కలిగిన మనోవేదన ఆలోచించండి. అది సాధారణ ఒక మనిషికి ఏమైతే తీరొచ్చు, మానసిక ఒత్తిడి తెచ్చేసి ఆత్మహత్యకు త్రోవిచ్చి తీరొచ్చు. కానీ నెహమ్యా ఈ మాట వినేసరికి నేను ఆత్మహత్యకి రెడీ అవ్వను బాబు, ప్రార్థన చేసి ఉపవాసం చేసి కన్నీరు కాచి వాక్యంలో బలపడి బతికి తిరిగి వచ్చి కాట. ఈ యాటిట్యూడ్ దేవుని బిడ్డలకు ఉండాలి. ఏ యాటిట్యూడ్, నష్టమైన దానిని తిరిగి ఏం చేస్తారు. ఓకే సంఘం 10 మంది విషయాలు, ఇక 100ని నేను చేస్తాను, ఇది అలాగే 10ని పోయి ఇంకా 10ని పోగొట్టాను చూస్తున్నాను. యాటిట్యూడ్. హలో, అందుకే దేని విషయం గురించి ఇంట్రెస్ట్ లేదు దేవుని బిడ్డలకి, తెచ్చుకునే విషయంలో ఇంట్రెస్ట్ లేదు, పంపించేది అట్లా. ఈ సంఘం స్థాపించింది 0 విశ్వాసంతోనే. మొదటి 4 వారాలు మేము నలుగురే కలిసి ఆరాధన చేసాం, కానుకలు ఎత్తాం, వాక్యము చెప్పాం, సాక్ష్యము చెప్పాం. అది విషయం కాదు, ఎవరు రాకపోతే చేయలేం, మేం చేస్తాం. నువ్వు రాలేకపోతే రప్పించి తీరడానికి అనుబంధం దేవుడు మనకి నేర్పించాడు. హలో, హల్లెలూయా. అందుకే ఎవరి మీద మనం రుణస్థులేం కాదు, రుణస్థుడు దేవుని మీదే. అందుకే మా జీవిత విధానంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎవరు తోడున్నా లేకపోయినా, వేదన కలిగే సిచ్యువేషన్లోనే ఏ గాడిద తోడు ఉండదు, అంతేనా. నీ పశువు కూడా నేను వదిలేసి వెళ్ళిపోవాలి, కారణం ఏంటిది, వేదన ఎవరికి ఎక్కర్లేదు, అర్థం కావడం కష్టం అన్నమాట. యోబు జీవితంలో కలిగిన వేదన ఎంత తీవ్రతకు తీసుకొచ్చి తీరింది. అన్ని రోజుల వరకు ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరూ ఆయన ఇంటికి వచ్చేవారు. కానీ వేదన కలిగే సిచ్యువేషన్ భార్య కూడా ఏం చేసింది, మంచి సలహా ఇచ్చింది. మరి కట్టుకునేటప్పుడు మంచిదాన్ని కొట్టుకోవాలనేది, లేకపోతే అది కూడా నీకు సత్యాన్ని ఏమైతే ఇది రోగం చెంది బలహీన చెంది వేదన కలిగే సిచ్యువేషన్ వచ్చిన ఆమె కూడా సలహా ఇస్తుంది, ఆలోచించి కట్టుకోవాలి. మరి యోగు కూడా కులం చూసుకొని కట్టుకున్నాడు, వాళ్ళ కులం బాగా ఇచ్చింది. ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా, నువ్వు నీ దేవుడిని పట్టుకున్నావు కదా, ఆయన విసర్జించేసి ఈ విశ్వాస మార్గం ఏమైపో చచ్చిపో. యోగు దానికి ఏం జవాబు చెప్పలేదు, నేను చావక్కర్లేదమ్మా, బతికి మళ్ళీ నేను తిరిగి వస్తాను, నీ ద్వారానే మళ్ళీ 10 మంది పిల్లలు అంటారు. మనమైతే అలాంటి భార్యను ఏం చేస్తాం, ఈడాకలి చేయడానికి ఉన్న పెద్దది కూడా చేస్తాం. ఇదే దేవుని పేరు యాటిట్యూడ్. చివరి మాట, ఎవరికి పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకదు. హలో, ఎవరికి
ఆడ అనుకున్నట్టుకున్నట్టుకున్నా అలా చేసుకో, తయారు చేసుకో. భర్త భార్యని లొంగదీసే భర్త అనుకో, భర్త భార్యని లొంగదీసే భర్త అనుకో, ఆడ అభిమానం చెందరు. కానీ వేదన కలిగిన విషయం ఎంటర్టైన్ అవ్వద్దు. ఏంటి, నువ్వు కట్టుకున్నది భార్యని కాదు, పనివాడిని. నువ్వు లోపచ్చుకో, తొక్కి లోపల, నో ప్రాబ్లం. నువ్వు భర్త కాదు, నువ్వు యజమాని. ఆమె పని నుంచి ఆ పిల్లలకి దొరికే సాక్ష్యం అదే. ఆ ఇంట్లో 30 సంవత్సరాల కొడుకో కూతురు పెరిగినట్టు ఆ యాటిట్యూడ్ ఆడు చేస్తాడు. నేను లొంగ తీసుకో, నో ప్రాబ్లం. నీ పిల్లలే మిగతా లొంగ తీసేదని చేస్తాడు, నో ప్రాబ్లం. ఇక రివర్స్ అయింది అనుకో, భార్య భర్త మీద లొంగ తీసాను, నో ప్రాబ్లం. నువ్వు కన్న పిల్లలు అదే పని చేస్తాడు. అర్థం కాలేదు అనుకుంటా, ఉన్నారు నాకు తెలిసి. యోబు ఎందుకు తన భార్య ఆయన మీద ఎన్ని నిందలు వేసేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకోని చెప్పేటప్పుడు కూడా ఈయన ఆత్మహత్య చేయకుండా వెళ్ళి తిరిగి ఆస్తి సంపాదన మళ్ళీ తిరిగి రాయమ్మ మళ్ళీ పెళ్లి చూస్తున్నాం. పదా పిల్లలు కదా వదిలేయాలి కదా. ఎప్పుడు ఈమె జీవితాంతం వీడితో జీవించడం ఏం చెప్పి ఉండదు. ఓరు నాయన, దేవుని పోలిక కలిగి ఒకరిని నేను కట్టుకున్నాను, దేవుని స్వభావ తరగతిలో ఉన్న ఒకరిని నేను కట్టుకున్నాను. దేవుని వీడి జీవితంలో ఇంత శోధనలు వచ్చిన వీడు బతికి తిరుగుతాడు. నాయన నా మాయన మొగడు కాదు, మించిన వాడు దేవునికి. నేను అనుభవించిన శోధన బతికి బయట తెరిచిన తర్వాత అవతల నాడికి జవాబు దొరికి తీరుతుంది. ఇది అలాగలేదు, ఆ చెప్పేటప్పుడే జవాబు చెప్పకపోతే వీడు దూరాడు. ఆత్మ తెచ్చిపోని చెప్పిన అప్పుడే వీడికి జవాబు దూరదంతం దొరికాడు. నెహెమ్యాకి కలిగిన మానసిక ఒత్తిడి మామూలు విషయం కాదు. ఎంత ఖరీదు చెందిన ఆలయం, ఎంత ఖరీదు చెందిన వెల కలిగిన ఆలయంలో ఉన్న వస్తువు సామగ్రి ఇవన్నీ నష్టం కలిగాడు. చెప్పిన మాట తెలుసా, నష్టం అయితే తిరిగి కట్టిస్తా, తిరిగి కట్టించి తీరేంతటిగా ఉపవాసం నా చేతిలో ఉంది, వాజాదన నా చేతిలో, ఆత్మీయత నా చేతిలో, ప్రజాబలం నా చేతిలో ఉంది. దేవుడి యొక్క సహవాసం నాతో తిరిగి కట్టించి రుజువు పరిచింది. ఆత్మహత్యకి చూపించింది. నాయన ఆత్మహత్య చూడరా, సస్తే మన్నుకు కూడా సత్తుగా పనికి వస్తాను కదా, అలా కూడా నేను పనికి రోజు బదులుగా కట్టి తీరుతాను. దేవుని కొరకు నిలకడ కత్తిని కలిగి తీరుతాను. ఇదే ఆత్మీయ కొడుకు యాటిట్యూడ్. ఆ మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. మానసిక ఒత్తిడి రాదా? ఎదిరించుకోవడానికి బైబిల్ వాక్యం మీరు మరి అందరూ తప్పుకోవడానికి చూడమాక, తప్పిస్తాడు దేవుడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, నీతిమంతులపై నీతిమంతులు 7 మారు పడినా వాడు తిరిగి ఏం చేస్తాడు, లెగిచి తీరుతాడు. నువ్వు నీతిమంతుడు అయితే లెగుతావు, మరి దుష్టుడైతే మిగతా తొక్కుకెళ్ళిపోతాడు. నా జీవితంలో నేను పడేది, నేను పడితే తప్ప లెగిచే ఛాన్స్ లేదు. పడాలి, అప్పుడే నేను లెగిచొచ్చి తీరేది. కానీ దుష్టుడు ఒక్కసారి పడ్డాడు అనుకో, మరి లెగిచే ఛాన్సే లేదు. కారణం నాడికి ఆత్మహత్యలను గుర్తుకొస్తాయి. నాకు ఆత్మహత్య గుర్తుకు కారణం బతకాలి, బతికి తీరాలి. దేవుడు చేసిన పద్ధతులకు ఏం చేయాలి? ఎవరెవరు నా మీద నిందలేశారు వారి సమక్షతలో నేను రుజువు పచ్చి తీరాలి. నేను ఆత్మహత్యకు అలాగైతే మొదటి ఆదాముకున్న ఆదామే ఆత్మహత్య చేసుకోవాలిగా. హలో, మొదటి ఆదాముగా ఉన్న ఆదాము ఏం చేసుకోవాలి? దేవుడు ఆయన ఏం చేసుకున్నాడు? ఉన్న తోటల నుంచి దేవుడు ఏం చేశాడు? ఇది ఎందుకు ఆత్మహత్య చేయలేదు? చేసుకోవాలి కదా. ఆ సాధారణ కూడా రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఆత్మహత్య చచ్చిపోతే బాగున్నాం. ఆడగానే చచ్చే ఛాన్స్ లేదు పిల్లలకి అంతా. చచ్చే ప్రాసెస్లోకి వెళ్ళొద్దు, వర్తించే ప్రాసెస్లోకి వెళ్ళి తిరుగుతాడు. హలో హలో, అర్థం కాలేదు అనుకోండి. శోధన అధికమైనప్పుడు ఏం చేయాలి? త్రోవ ఆటోమేటిక్ రెడీ అవుతుంది. లేకపోతే నువ్వే త్రోవని రెడీ చేసుకోవాలి. ఎలా? బతుకుండి, చచ్చి కాదు. కొందరి విశ్వాసులు చస్తే బాగుంది, చచ్చిపోతే చిన్న విషయానికి ఏమైపోతుంది. అదొక పెద్ద శాపం అది. మరి చచ్చిపోతే అన్ని బాగైపోయి ఇంకేందుకు?
బోల్డ్ మంది చచ్చిపోయే లిస్టులో ఉన్నారు, అలాగే అడగచ్చుగా. చచ్చిపోయి నువ్వేం చేసేవారు ఆయన? బతుకుంటే ఏదైనా చేయగలిగేది. అందుకే పాట రాసిన వాళ్ళు జీవించిన ఉన్నత జీవితం ఒకసారి. జీవితం అది అర్థం చేసుకొని జీవించుకో. 100 సార్లు నీకు జీవితం ఏం చేయదు, దొరికే ఛాన్స్ లేదు. దొరికిన జీవితం ఒక్కసారి. దానిని ఏం చేయాలి? ఆత్మిక పద్ధతుల కొరకు ఉపయోగించి తీరాలి. ఆత్మికలను తయారు చేసే దాంట్లో ఉపయోగించాలి. కొన్ని కట్టుదల ఉండి తీరేటట్టుగా ఏం చేయాలి? ఉపయోగించి తీరాలి. అందుకే నెహెమ్యా ఏం చేశాడు? బతికొచ్చాడు. బతికొచ్చి 52 రోజుల్లో ఏం చేసుకున్నాడు? నష్టమే. అది ఛాలెంజ్. ఎరగొట్టి 142 సంవత్సరాలు అయ్యింది కదా, దానిని 52 రోజుల లోపల తెగగొట్టేసి చరిత్రను స్థాపించి చెప్పాడు. ఆత్మహత్య చర్య కాదన్న చర్య. మై యాటిట్యూడ్ ఈస్ నాట్ సూసైడ్. నా యాటిట్యూడ్ ఆత్మహత్య కాదు. నా యాటిట్యూడ్ జీవిస్తా. జీవించి ఏదో 142 రోజులు పగలగొట్టావు కదా, దాన్ని 52 రోజుల్లో పూర్తి చేస్తా. 52 రోజుల పని అయిద్దా? 52 రోజుల్లో పని అయిద్దా? అవుతుంది. సతీష్ కుమార్ పోనీ ఆయన ఆ పనిలో మంచి పనులు చేశారు. 52 రోజుల చరిత్ర స్థాపించాడు, దేవాలయం కట్టి. అర్థం కాలేదు. ఆయనను చూసేనా నేర్చుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. 3 విషయాలు. ఒకటి, ప్రశ్న లోపలే జవాబు మనకు ఉంది. రెండోది, వేదన మనకి ఏం చేయదు, ఆత్మహత్యకు కాదు, వేదన మనకి జీవించి తీరడానికి. దేవునితో అనుబంధం ఉండి తీరిన వాడు, దయ కలిగిన వాడు, అందరి పట్ల ఆయన ఏమై తీరేది? దయ చూపించేటట్టుగా. హల్లెలూయా. దాని కొరకు మనం తయారవుతాం. ఈ వాక్యాల దేవుడు మనం అందరిని కూడా దీవించును గాక.